నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం అనేది అత్యంత ప్రమాదకర ప్రాంతంగా మారుతుంది మిత్రులారా. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ల సౌకర్యం అత్యాధునికంగా రూపొందించడం, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలామంది విద్యార్థులు కానీ యువతలో కానీ రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి అవగాహన లేని క్రమంలో రోడ్డు ప్రమాదాలకు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం ఒక అడ్డాగా మారింది మిత్రులారా. అంటే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం అనేది చుట్టుపక్కల సంబంధించినటువంటి గ్రామాలకు వెళ్ళే, లేదంటే జిల్లా కేంద్రం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం వెళ్ళే దారి కావచ్చు, లేదంటే నాగర్ కర్నూలు జిల్లా వెళ్ళే దారి కావచ్చు, దేవరకొండ మిర్యాలగూడ వెళ్ళే దారి కావచ్చు, శ్రీశైలం రహదారి కావచ్చు, లేదంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్ళే దారులు. అంటే కల్వకుర్తి పట్టణం చుట్టూ ఉన్నటువంటి ఈ రోడ్డు లేదంటే సర్కిల్స్ అనేది డెత్ స్పాట్స్ గా మారుతున్నాయి మిత్రులారా. అంటే అనేక మంది రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ అనేక మంది చావుకు కారణమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ రోడ్డు మార్గంలో ఎంత స్పీడ్ వెళ్ళాలనే అవగాహన లేకపోవడం ఒకటైతే, అనేక మంది తల్లిదండ్రులు చిన్నారులకి వాహనాలు అప్పగించడం, ఈ క్రమంలో సైకిల్ తొక్కేటటువంటి చిన్నారులు వాహనాలు అంటే బైకుని కార్లను నడిపే క్రమంలో ఎలాంటి కష్టం లేకుండా రేస్ చేసే క్రమంలో బైకులు స్పీడ్గా వెళ్తున్న క్రమంలో అంటే రోడ్డు నియంత్రణ అదేవిధంగా స్పీడ్ వెళ్తున్న కొద్దీ వాళ్ళకు ఒక మానసికమైన ఆనందం కలుగుతున్న నేపథ్యంలో అనేక మంది చావుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం కావడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మందిలో లేదంటే వాహనాలు నడిపే వ్యక్తులకి రోడ్డు సేఫ్టీకి సంబంధించిన ఆ సూచనలు సలహాలు తెలియకపోవడం, అదేవిధంగా ఈ రోడ్డు మార్గంలో ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు అనే క్రమంలో అవగాహన లేని క్రమం, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులు లేదంటే ఎంఈఐ అధికారులు కావచ్చు, లేదంటే ఆర్టీసీ యాజమాన్యాలు కావచ్చు, ఆర్టీసీ సంబంధించినటువంటి డిఎం కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన యువత కావచ్చు, విద్యావంతులు మేధావులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపే వ్యక్తులందరికీ కూడా రోడ్డు రవాణాకు సంబంధించి వాహనాలు నడిపే విధానాలపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కల్వకుర్తి పట్టణ ప్రాంతంలో ఏ ప్రాంతాల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆయా ప్రాంతాల్లో ఎందుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఆయా ప్రాంతాలకు అంటే ప్రమాదాలు జరిగే స్పాట్లోకి వెళ్లే క్రమంలో ఆ ప్రయాణికులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపైన ఇటు పోలీసులు కానీ అటు ఎంవిఐ అధికారులు కానీ మరోవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి డిఎం తదితర అధికారులు కూడా ఖచ్చితంగా లేదంటే ఇంతకు మించి రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించిన వారందరికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన అంశాలపైన అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న క్రమంలో అంటే రోడ్డు ప్రమాదాలకు గురై అనేక మంది చావు కోరల్లోకి వెళ్ళిన క్రమంలో, మృత్యు కోరల్లోకి వెళ్ళిన క్రమంలో వారికి నేరుగా ఎలాంటి సంబంధం లేకుండా ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తులు వాహనదారులు తప్పిదాల వల్ల కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు విరగడం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒక కుటుంబ పెద్ద కనుక రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతే, లేదంటే శాశ్వత అంగవైకల్యానికి గురైతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంది. వాళ్ళ పిల్లలు లేదంటే వాళ్ళ భార్యలు తల్లిదండ్రులు కూడా అనాథలయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డెత్ స్పాట్ గా ఉన్నటువంటి కల్వకుర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు కానీ ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు ప్రజలు కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సమాజంలోని పౌరులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా దీనిపైన అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రాణాలు కోల్పోవడమే కాదు, మీ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది, ఆర్థికంగా చెతికల పడే అవకాశం ఉంది. అదేవిధంగా మీ పిల్లలు కావచ్చు, భవిష్యత్ తరాలుగా ఆర్థికంగా లేదంటే వాళ్ళ జీవితాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది, వాళ్ళ జీవితాలు సాఫీగా సాగే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన దృష్టి సారించాల్సిన అవసరం. ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికి సంబంధించి ఈ ప్రాంతంలో ప్రధానంగా డెత్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయని ఒకసారి మనం ఆలోచన చేస్తే, నాగర్ కర్నూలు అంటే కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు వెళ్లే క్రమంలో నాగర్ కర్నూలు రోడ్డు దారిలోని రమేష్ బాబు మిల్లు, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరగడం జరుగుతుంది. కల్వకుర్తి నుంచి మహబూబ్నగర్ వెళ్లే క్రమంలో కాటన్ మిల్ వద్ద అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది చావుకు అదేవిధంగా అంగవైకల్యానికి కారణమైంది. అదే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు వెళ్లే క్రమంలో కుట్ర చౌరస్తా కావచ్చు, అదేవిధంగా చెర్కూరు సమీపం పెద్దాపూరు గ్రామాల పరిసర ప్రాంతాల్లో కూడా అనేక మంది రోడ్డు ప్రమాదాల పాలయ్యి అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఇటు శ్రీశైలం వెళ్లే దారిలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి గేటు సమీపంలో తాండ్రా చౌరస్తా నుంచి
నుంచి అంటే తాండ్ర గేట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి గేటు సమీపం వరకు అనేక మంది రోడ్డు ప్రమాదాల గురి అనేక మంది చావుకు కారణమవుతుంది. ఒక్కొక్క రోజు 2-3 చనిపోయిన సంఘటనలు కూడా ఈ రోడ్డులో ఉన్నాయి. అదేవిధంగా శ్రీశైలం వెళ్లే క్రమంలో శ్రీశైలం చౌరస్తా కావచ్చు, లేదంటే జేపీ నగర్ ప్రాంగణం కూడా అత్యంత ప్రమాదకర ప్రాంగణంగా మారింది. కాబట్టి ఈ ప్రాంతాల గుండా వెళ్లే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అత్యంత జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా డెత్ స్పాట్లుగా మనం ఒకసారి గుర్తిస్తే కొండారెడ్డిపల్లి గేట్ అదేవిధంగా తాండ్ర గేట్ మధ్య ఆ దారి ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైన డెత్ స్పాట్ గా నిలవడం జరిగింది. కాటన్ మిల్ సమీపం కావచ్చు, నాగర్ కర్నూలు రోడ్డు కావచ్చు, కొట్ర చౌరస్తా, చెరుకూరు గేటు ఇవన్నీ కూడా కల్వకుర్తి ప్రాంతానికి ఒక డెత్ స్పాట్స్ గా నిలుస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రమాదాలకు గురవుతున్న క్రమంలో ఈ కల్వకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యాపారం ఏంటంటే మిత్రులారా, ప్రైవేట్ ఆసుపత్రులను పెడుతున్న వ్యక్తులను ఒకసారి మనం గమనిస్తే అంటే యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి చూస్తే మిత్రులారా, ఆల్ రానోడు, 10వ తరగతి చదవనోడు, ఇంటర్ అంటే తెలియనోడు, డిగ్రీ అంటే పాస్ కానోడు, పీజీ అంటే తెలియదు వానికి అసలు ఎంబీబీఎస్ వృత్తి డాక్టర్ వృత్తి తెలియని వ్యక్తులు ఇవాళ కల్వకుర్తి మున్సిపాలిటీలో కానీ కల్వకుర్తి సరౌండింగ్ లో కానీ అనేక మంది వాళ్ళ ఆసుపత్రులు నెలకొల్పడం జరుగుతుంది మిత్రులారు. అంటే వీళ్ళ దగ్గర డబ్బు మాత్రమే ఉంది కానీ జ్ఞానం లేదు, ఆ డాక్టరేట్ వృత్తికి సంబంధించిన పరిజ్ఞానం లేదు. కానీ ఇవాళ డబ్బు ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఇవాళ ఒక బిల్డింగ్ ని రెంట్కి తీసుకోవడం, లేదంటే సొంతంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి బిల్డింగ్ నిర్మించుకోవడం, ఒక ఆసుపత్రి బోర్డు అనేది ఏర్పాటు చేయడం, వీళ్లకు విచ్చలవిడిగా ఈ ఎవరైతే జిల్లాకు సంబంధించిన వైద్యాధికారులు డిఎంఎన్హెచ్ ఉంటారో వీళ్ళకి ఇష్టారీతిగా లేదంటే వైద్య శాఖకు సంబంధించిన శాఖ నుంచి పర్మిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే డబ్బున్న వ్యక్తులు ఇవాళ విచ్చలవిడిగా గల్లీలో ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఎవరిస్తున్నారంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఇస్తున్నారు. అంటే కార్పొరేట్ ఏమో ఆసుపత్రులు, ఆర్ఎంపీ ఏమో డాక్టర్లు. ఆర్ఎంపీ డాక్టర్లు కూడా చాలా మంది నిపుణులైన వాళ్ళు ఉన్నారు మిత్రులు. ఒక రకంగా చెప్పాలంటే దశాబ్దాలుగా ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక అంటే అనుభవం ద్వారా వచ్చినటువంటి ఆ అనుభవం వినియోగించి మంచి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు కూడా, అది ఆర్ఎంపీలు కూడా అనేక మంది ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది పక్కన పెడితే ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్లను తీసుకొచ్చి ఈ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వాళ్ళ లక్షలాది రూపాయలు వల్ల ప్రజలను అంటే వాళ్ళ ముక్కుపిండి వసూలు చేయడం జరుగుతుంది. ఇవాళ కల్వకుర్తి మున్సిపాలిటీ కావచ్చు, కల్వకుర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కార్పొరేట్ ఆసుపత్రులు ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్లు, అనర్హులైన డాక్టర్లు, ఎంబీబీఎస్ పూర్తి చేయని డాక్టర్లు, అసలు ఈ వృత్తికి సంబంధం లేని వ్యక్తులు ఇవాళ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎంబీబీఎస్ డాక్టర్ కాని వ్యక్తులు ఇవాళ కార్పొరేట్ అంటే ఫ్లోర్ల కొద్ది ఆసుపత్రులు నిర్మించి వల్ల వాని ఎంబీబీఎస్ డాక్టర్ గాడు పీజీ చేయలేదు, ఇవాళ డబ్బులు ఉన్నాయి, లేదంటే రాజకీయ నాయకులు అండ ఉందని చెప్పి ఇవాళ లక్షల కొద్ది ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తూ వాళ్ళు చావుకు కారణమవుతున్నారు. ఇవాళ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న క్రమంలో వెంటనే అంటే గోల్డెన్ అవర్ ఉంటుంది, అంటే సమీపం అంటే ఒక తక్కువ సమయంలో ట్రీట్మెంట్ కనుక ఇస్తే వాళ్ళందరూ కూడా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి గోల్డెన్ అవర్స్ లో ఇవాళ వీళ్ళని ప్రమాదానికి ఎవరైతే గురవుతున్నారో వాళ్ళని ఆసుపత్రికి తీసుకువెళ్తే ఆ ఆసుపత్రి నుంచి వాళ్ళు మృతదేహం మాత్రమే బయటకు వస్తుంది తప్ప ఎవరు కూడా బతికి బట్టగడుతున్న దాఖలాలు లేవు కల్వకుర్తిలోని చాలా ఆసుపత్రులు. వీళ్ళందరూ కూడా అంటే వానికి అంటే ఈ డాక్టర్లు వృత్తి అని తెలియని వ్యక్తులు, లేదంటే ఆర్ఎంపీ డాక్టర్లు, లేదంటే ఆర్ఎంపీ డాక్టర్ల సాయంతో ట్రీట్మెంట్ ఇస్తూ ఓడు పండ్ల డాక్టర్ అని చెప్పి లేదంటే వేరే డాక్టర్ అని చెప్పి ఎవరు పడితే వాడు ఇవాళ ఆసుపత్రులను ఏర్పాటు చేసి వానికి అవగాహన లేని వాళ్ళు కేవలం డబ్బు అహంకారంతో ఇవాళ ఆసుపత్రులు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు పేద ప్రజల నుంచి వాళ్ళ ఎకరాల కొద్ది భూములు నమ్మి వాళ్ళ ఆసుపత్రులు డబ్బులు కడుతున్న ప్రజల ప్రాణాలు మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఆర్థికంగా ఈ ప్రమాదానికి గురై ఆర్థికంగా నష్టపోయే విధంగా ఆసుపత్రులు చేయి చిట్ట చివరికి లక్షల కొద్ది డబ్బులు చెల్లించిన శవం మాత్రమే బయటికి వస్తున్న ఈ నేపథ్యం. అప్పులు అంటే మిగిలి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్పుల పాల్కోవడం, ఉన్న ఎకర భూమి కోల్పోవడం, తర్వాత ఆర్థిక ఇబ్బందులలో ఆ కుటుంబం తీవ్రంగా ఇరుకుపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ఈ డెత్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెత్ స్పాట్స్ జోలికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు, ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక ఈ అవగాహన కల్పించేందుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా వీటిపైన అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది. లేదంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. వీళ్ళు ప్రాణాలు కోల్పోతే ఇంటి పెద్ద కుటుంబం మొత్తం రోడ్డును పడే అవకాశం ఉంది. వాళ్ళ పిల్లలు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ భవిష్యత్తును కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన యువత లేదంటే ప్రజలు మీరు ఒకసారి ఆలోచించండి. మైనర్లు అయినటువంటి మీ పిల్లలకి వాహనాలు ఇవ్వడం అనేది ఇప్పటి నుంచైనా బంద్ చేయండి. లేదంటే మీ పిల్లలు
చనిపోవడమే కాదు ఇతరుల చావుకు కారణమై వీళ్ళు జైల్లో వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా చట్టాలను కూడా మన దగ్గర చట్టాలు ఉన్నవారికి చుట్టాలు కాకుండా ఈ ప్రమాదాలకు ఎవరైతే కారణమవుతున్నారో ఈ ప్రమాదాలకు కారణమైన వ్యక్తులు కావచ్చు, లేదంటే అనేక మంది ప్రయాణికుల చావుకు కారణమవుతున్న వ్యక్తులని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది. కఠినమైన శిక్షలు కనుక అమలు చేస్తే భవిష్యత్తులో రోడ్డుపైకి వచ్చేవారు, వాహనాలు నడిపేవారు ఒళ్ళంత దగ్గర పెట్టుకుని వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకి ముప్పు వాటిల్లకుండా ఉంటుంది. కాబట్టి రాజకీయ నేతలు ఇలాంటి తప్పిదాలకు పాల్పడిన వ్యక్తులు, లేదంటే ప్రయాణాలు అంటే రోడ్డు ప్రమాదాలకు కారణమై ఇతరుల చావు కారణమైన వ్యక్తులకు వత్తాసు పలకుండా వాళ్ళని జైల్లోకి వెళ్లకుండా, లేదంటే కేసులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో చేతనైతే వారికి ఇంత సాయం చేయండి తప్ప అక్రమార్కులకు ఇలాంటి చావు కారణమైన వ్యక్తులకు మీరు వత్తాసు పలకకుండా వాళ్ళ పైన కేసులు కాకుండా మీ రాజకీయాలని కొనసాగించే ప్రయత్నం మాత్రం చేయొద్దు అనేది మన స్ఫూర్తి న్యూస్ కోరుకోవడం జరుగుతుంది మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.